హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ఛానల్ అయితే సహాయమాత మునిపల్లి వేరే వాళ్ళగా ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాక్యం విందాము. ఈరోజు వాక్యము దానియేలు గ్రంథము 14వ అధ్యాయము 31వ వచనము నుండి 42వ వచనం వరకు. ప్రజలు దానియేలును సింహముల గుంటలో పడదోయవనని అతడు 6 రోజుల పాటు అక్కడే ఉండెను. ఆ గుంటలో 7 సింహములు ఉండెను. వానికి ప్రతిరోజు 2 ఆహారము చొప్పున నరులను 2 గొర్రెలను ఆహారము కొరగా వేసిడవారు. కానీ వారు ఆ దినమున వానికి ఎట్టి తిండినే పెట్టలేదు. దానియేలు తప్పక మృంగివేయవలెనని అట్లు చేసిరి. ఆ కాలమున హబక్కూకు ప్రవక్త యూదయలో నుండి అతడు పులుసు పిండి రొట్టెలను ముక్కలుగా త్రుంచి దానిలో ప్రడవేశను. ఆ పులుసును పాత్రములో పోసుకొని పొలమున పంట కోయి పని వారికి వడ్డించుటకు తీసుకొని పోవచ్చుండెను. అప్పుడు దేవదూతలు అతడితో, పోయి నీవి పులుసును తీసుకొని పోయి బబులోని దేశమున సింహముల గుంటలో నున్న దానియేలు కిమ్మని చెప్పాను. హబక్కూకు, అయ్యా, నేనెప్పుడు బబులోనియకు చూడలేదు. ఆ సింహముల గుంటలో జోడద నాకు తెలియదు పలికెను. దేవదూతల ప్రవక్తల వెంట్రుకలను పట్టుకొని అతనిని వాయువేగముతో బబులోనియకు తీసుకొని సింహముల గుంట ప్రక్కన దింపిరి. హబక్కూకు, దానియేలు, నీవు దేవుడు పంపిన ఈ భోజనమును ఆరగింపుము. నేనే ఆ మాటలు విని, దానియేలు, దేవా, నీవు నన్ను స్మరించుకొంటివి. నిన్ను ప్రేమించే వారిని నీవే చెయ్యి విడవవు గదా అని ప్రార్థించెను. అంతటా అతడు లేచి ఆ పులుసును ఆరగించెను. వెంటనే దేవదూత హబక్కూకు స్వదేశమునకు చేర్చెను. దానియేలు సింహములకు మేతగా వేసిన తరువాత 7 దినముల పిమ్మట రాజు అతని కొరకు శోకించుటూ సింహముల గుంట యొద్దకు వెళ్ళెను. అతడు ఆ గుంటలోని తొంగి చూడగా దానియేలు కూర్చొని దానిలో ఉండెను. ఆ రాజు